ఈరోజు హడావుడిగా ఉన్నట్టే మన ఇంట్లో కూడా హడావుడిగా మన దగ్గర కొంచెం ఎక్కువ ఉంటది. ఇంకా అందరింట్లో అంతే, ఎవరి ఎంత చెట్టుకు అంత గాలి అంతే. పెళ్లి కూతురు రెడీ అవుతుంది. పెళ్లి కూతురు లాగానే ఉంది. ఇన్షాల్లా ఫ్రెష్ గా ఉండాలి కదా. అంటే ఈరోజు కొంచెం నాకు రోజా తగిలింది. ఈరోజు ఫస్ట్ టైం. అది మాత్రం చెప్పకు, ఎవరు ముస్లమ్మలు నా ముందు మీరు ముస్లమ్మలు అవుతున్నారు. అవును అవును, అది అయితే కరెక్ట్. Wish you all a very very happy Eid. Choose on us for this beautiful day. I'm really thankful to you for a wonderful day. I can see a smile on every face. MashaAllah, today is Eid al-Fitr. MashaAllah, today is Eid al-Fitr. MashaAllah, today is the best. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా కార్మా. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అయితే మేము బాజీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. పొద్దున్నే వచ్చి అన్నీ కొంచెం పని ఉంటే అది ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ చేసుకొని ఇప్పుడు మెహందీ వాళ్ళు వస్తే మెహందీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా కాల్కి మెహందీ పెట్టుకుంటున్నాను. టైం ఉంటే చేతులకి పెట్టుకుంటాను, లేకపోతే లేదు. అయితే ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది రేపటి వరకు. ఈద్ బ్లాగ్ కూడా దీంట్లోనే వస్తుంది. అయితే నా మెహందీ అయిపోయిన తర్వాత, కాల్ మెహందీ అయిపోయిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఇంకా ఏమేం చేస్తున్నారు అది కూడా చూడండి. మా ఈద్ ఎంజాయ్ చేయండి మీరందరూ. మా బాజీ కిచెన్లో ఉన్నారు. కిచెన్లో మా బాజీకి పని ఉంది, పని చేస్తున్నారు. మా బాజీ రోజా ఉండి పాపం చాలా ఎక్కువ పని ఉంది ఈరోజు. ఎందుకంటే హెల్పర్స్ కూడా రాలేదు. మా హెల్పర్ లక్ష్మికి బాగలేదంట, జ్వరం ఉందంట. అందుకే ఆమె 4 రోజుల నుంచి వస్తలేదు. అయితే చాలా పని ఉంది. ఇక చేతులకి చూద్దాం, అప్పటి వరకు టైం ఉంటే పెట్టుకుంటాను, లేకపోతే సాయంత్రం ఇది మాత్రం పెట్టుకుంటాను. అయితే సాయంత్రం మళ్ళీ ఇంకా చాలా పెద్ద పని ఒకటి ఉందంటే ఏంటంటే అది బాదాం కాజు పిస్తా అది కట్ చేయాలి. ఇప్పుడు అది పని సాయంత్రం వరకు అదే నడుస్తుందండి. ఇప్పుడు అయితే తొందర చేద్దాం, అందరు ఉన్నారు కదా, తొందర చేద్దాం. మా పప్పు ఉంటే మా పప్పు మీద కూర్చొని 4 రోజులు కట్ చేసేది మా పప్పు. ఒక్క రోజు, ఇది ఒక్కటి రోజు, ఈ ఒక్కటి రోజు, అట్లా అన్నీ కట్ చేసి పెట్టేది మా పప్పు మెల్లగా కూర్చొని. అమ్మి కూడా కట్ చేస్తారు, కానీ ఇప్పుడు అమ్మికి మెహందీ ఉంది. పొద్దున్నే అమ్మికి ఇచ్చాను కట్ చేయమనేసి. మళ్ళీ మెహందీ వాళ్ళు వస్తే వాళ్ళ అమ్మికి మెహందీ పెట్టేసేస్తాను. వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, మళ్ళీ బిజీగా అయిపోతారనేసి అమ్మికి ఫస్ట్ మెహందీ పెట్టేశాను. అయితే ఇప్పుడు చూద్దాం, వెళ్దాం కిచెన్లోకి. ఏమేం చేయాలి చూపిస్తాను, పదండి. వాలేకుం అస్సలాం. ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. అందరి ఇంట్లో ఈరోజు హడావుడిగా ఉన్నట్టే మన ఇంట్లో కూడా హడావుడిగా. మన దగ్గర కొంచెం ఎక్కువ ఉంటది. ఇంకా అందరింట్లో అంతే, ఎవరి ఎంత చెట్టుకు అంత గాలి అంతే. కాకపోతే లాస్ట్ మినిట్ లో మాకు సర్వెంట్స్ లేకపోవడం ఇవన్నీ కొంచెం హెట్టిక్ అయింది. కొంచెం పనులు అందరూ ఎక్కడిదక్కడ చూసుకొని చేయడానికి కొంచెం హెట్టిక్ అనిపిస్తుంది. బట్ ఓకే, ఇన్షాల్లా అయిపోతుంది. సాయంత్రం వరకు ఇన్షాల్లా అన్నీ అయిపోతుంది. తొందరగా చేసుకొని మళ్ళీ కొంతసేపు పండుకుందాం మనం ఇన్షాల్లా. అందుకని నేను ఇలా ప్లాన్ చేసా, తొందరగా చేసేయొచ్చని. చేద్దాం, అయిపోతుంది ఇన్షాల్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లంచ్ కోసం బిర్యానీ చికెన్ కర్రీ, అన్నం చేస్తున్నా. ఇంకా పప్పు, చిక్కుడుకాయ కూర, గోంగూర, మటన్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా నిన్నటివి. సో అవన్నీ వెయిట్ చేస్తా, అన్నీ సరిపోతాయి. ఈ రోజుకి సరిపోతాయి, తినేస్తారు ఇంకా. ఓకే, చూపిస్తారా కర్రీ? ఏంటిది? టమాటా చికెనా? టమాటా చికెన్, ఎస్. టమాటా చికెన్ కొంచెం గ్రేవీ పెట్టి చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఫ్రైగా చేయట్లేదు, డ్రైగా ఉంటుందని కొంచెం గ్రేవీ పెడతాను, థిక్ గ్రేవీ పెట్టి పెడతాను. టైం ఏంటి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు 2:54 అవుతుంది. ఇగో బాదం కట్ చేస్తున్నాం. ఇక్కడ బాదం పెట్టుకొని ఇట్లా కట్ చేసుకుంటున్నాం ఇద్దరు కలిసి. బాదం కట్ చేసిన తర్వాత మళ్ళీ పిస్తా అండ్ కాజు కట్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక పక్కన పాలు వేడవుతున్నాయి. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక్కడ మా షూర్మా రెడీ అయిపోయింది చూడండి.
ఇది ఒకటి బగోనా. దీంట్లో ఇంకా ఏంటి ఖవ్వా వేయాలి. దీంట్లో వేయలేదు, దాంట్లో వేసేసాము. మళ్ళీ సాయంత్రం వరకు ఇంకొకసారి వేడి చేస్తాం. అస్సలాముఅలైకుం. ఇక్కడ మా పెళ్లి కూతురు రెడీ అవుతుంది. పెళ్లి కూతురు లాగానే ఉంది ఇన్షాల్లా. మళ్ళీ పెళ్ళికి వేసుకుంటుందో ఏమో మరి. ఇలా కూర్చొని किस्मत में అది అంటారు కదా, किस्मत में है लिखे हुआ तो होती, नहीं है तो नहीं होती, जो भी अल्लाह चाहे अल्हम्दुलिल्लाह ఇన్షాల్లా చెప్పు. ఇన్షాల్లా. మరి రేష్మంటి కోసం చెప్తున్నాను. ఈమె చేతులు చూసి నాకు కూడా ఇట్లా వేసుకోవాలని ఉంది, కానీ నేను ఇంతసేపు కూర్చుంటామా అని డౌట్. నా మీదే నాకు డౌట్ ఉంది. ఒకసారి కూర్చోండి, ఆ తర్వాత కూర్చుంటారు. వాళ్ళు పండుకుంటారు నేను కూర్చుంటే. మీరు కూర్చుంటారు, కూర్చోగలరు, కానీ మీ మైండ్ లో ఒక వైపు ఏం వండాలి, అక్కడ ఏం చేయాలి, తయారీ అని క్యా హోరీ క్యా నీ హోరీ, అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ గా మైండ్ లో. అవును, అందుకే మీరు కూర్చోరు. ఇన్షాల్లా నా బర్త్డేకి వేసుకుంటా. ఇన్షాల్లా ఈ మంత్ లోనే మన బర్త్డే, రేపటి నుంచి స్టార్ట్. April 26 మా రేష్మా ఆంటీ బర్త్డే. April 29 మా తబస్సుం బర్త్డే. అందరికీ తెలుసుంటుంది అది. అయితే తబస్సుం బర్త్డే ఉంటే, బాజీ బర్త్డే ఉంటే, ప్రిన్స్ బర్త్డే ఉంటే హ్యాపీనెస్ లేదు, కానీ నేను మళ్ళీ నా బర్త్డే ఉమ్రాకి వెళ్ళాలి అని కోరిక. ఇన్షాల్లా. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు రాత్రి 1 o'clock అవుతుంది. ఇప్పుడే మా పనులన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఇంకా కొంచెం బాగా ఉంది. అయితే పొద్దున లేసి అవి కంప్లీట్ చేసుకుంటాం. బాజీకి కూడా చాలా పొద్దునుంచి రెస్ట్ లేదు, అందుకే పండుకున్నాం 2 గంటలు. పొద్దున 4 గంటలకి లేచి ఏం చేయాలి అది చేసుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న పనులు ఉన్నాయి, అవి పొద్దున లేచి చేసుకుంటాము. ఇక్కడ మా యూసుఫ్ అండ్ తబస్సుంది డ్రెస్ ఉంది, మీ అందరికీ చూపిస్తాను చూడండి. మా యూసుఫ్ సాహాబ్ డ్రెస్ వాళ్ళమ్మ ఇట్లా సెట్ చేసి పెట్టేసింది ఇక్కడ. పొద్దున లేవంగానే నేను స్నానం చేసుకొని వేసుకోవాలనేసి. ఇంకా ఇక్కడ మా తబస్సుం డ్రెస్ ఇట్లా పెట్టుకున్నది చూడండి. హ్యాంగర్కి పెట్టి అన్నీ ఇస్త్రీ చేసుకొని ఇట్లా పెట్టుకున్నది ఇక్కడ. తను బ్యాంగిల్స్ కూడా ఉంది చూడండి. ఇట్లా అన్నీ సెట్ చేసి ఏమేమి వేసుకోవాలో అన్నీ పెట్టుకున్నది ఇక్కడ. అస్సలాముఅలైకుం. వాలేకుం అస్సలాం. పండుకొని లేసారా? పడుకోలేసారు. పడుకోలేసావా? మీ ఫేస్ చూస్తే అలాగే పడుకోలేసి ఉంటుందా? అవునా? డల్ గా కనిపిస్తున్నారు కదా. అయితే పడుకోలేస్తే డల్ గా ఫ్రెష్ గా ఉండాలి కదా. మరి డల్ గా అంటే ఈరోజు కొంచెం నాకు రోజా తగిలింది. ఈరోజు ఫస్ట్ టైం. అంటే ఈ 30 రోజులు ఫాస్ట్ 29 days ఫాస్టింగ్ ఉన్నాను. 28 days ఎప్పుడు నాకు రోజా ఫుడ్ దాహం అలా ఏమీ అనిపించలేదు. ఎందుకో ఈ రోజు మాత్రం మేబీ బికాస్ నేను అసలు పడుకోలేదు మార్నింగ్ నుంచి. రాత్రి పడుకునేసరికి 12:30 అయింది. 3కి లేసాను. 3 నుంచి అవేక్గా ఉన్నా. నేను అసలు పడుకోలేదు అనమాట. ఐ థింక్ మధ్యలో ఒక 10 minutes పడుకున్నాయా, 10 minutes పడుకున్నాను అంతే. సో ఎందుకో అండ్ ఐ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్ కదా, దాంట్లో కొంచెం దాహం అలా వేస్తూ ఉంది. ఈ రోజు కొంచెం రోజా అనిపించింది అనమాట. రంజాన్ కనిపించింది కదా, రంజాన్ కనిపించింది. సో కొంచెం హెక్టిక్ అయింది. అండ్ అనుకోకుండా కొన్ని అడ్డంకులు, అంటే పాలు వేడి చేసేటప్పుడు తొందరగా తెప్పించుకొని తొందరగా చేసి అట్లీస్ట్ 6 o'clock ఫినిష్ చేసి పడుకోవాలనుకున్నాం. అంత ఫ్లాప్ అయింది. స్టవ్ పని చేయలేదు, వేరే స్టవ్ తెప్పించే వరకు పాలు మళ్ళీ తీసి పక్కన పెట్టి అవన్నీ అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఏదో జరుగుతూ ఉన్నాయి. బట్ బై గాడ్స్ గ్రేస్ అల్హమ్దులిల్లా, ఈవెన్ దో లేట్ అయినా అన్నీ మంచిగా జరిగాయి, అయిపోయినాయి. ఇప్పుడు మా బాజీ కూర బగారే బైగన్ రెడీ చేస్తున్నారు ఇక్కడ. బైగన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ కర్రీ. బిర్యానీతో టేస్టీగా ఉంటుంది. అట్లా నార్మల్ గా తింటే కూడా చాలా మంచిగా ఉంటుంది. వైట్ రైస్ తో కూడా, చపాతీతో బాగుంటుంది. ఆల్రెడీ మా భయ్య వెయిటింగ్. కూర అయిపోతే అన్నం తినేసి పండుకుంటాను. రాత్రి తింటానంటున్నారంటే అంతే. ఆయన మారరు మీరు బైజార్ అంతే. పండుకుంటారా? ఎప్పుడు పడుకుంటే అయిపోతుంది. ఇంకొక అరగంట, హాఫ్ అన్ అవర్ ఎక్కడెక్కడ చేసుకొని ఒక 2 hours. అంటే ఇప్పుడు 1:30 క్లోజ్ చేస్తే 2:30, 3:30, 4:30, 5:30 ఒక 3.5 hours పడుకుంటా. నార్మల్ మళ్ళీ
ఓకే, గుడ్ నైట్. పైగా నేను మళ్ళీ మధ్యాహ్నం బయటికి వెళ్ళాలి రేపు, సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెక్టిక్. అయిపోతుంది అవుతుంది ఇన్షాల్లా. రేపు ఈ టైం వరకు మంచిగా పండుకొని ఉంటాం అనుకుంటున్నాం. ఎవరెవరు వస్తారు? అవును, మా దాంట్లో ఏంటంటే పండుగ రోజు వచ్చి కలిసి వెళ్ళడం పక్కన పెడితే నెలంతా ఎప్పుడొచ్చినా మాకు పండగే. ఇంకా అవును, ఇంకా 2-3 నెలలైతే నార్మల్ గా నడుస్తూనే ఉంటది ఇంట్లో. ఎవరు వచ్చినా సరే షుర్గుర్మా, బిర్యానీ కామన్. సో మళ్ళీ పండుగ తర్వాత ఫస్ట్ టైం వచ్చారు అని ఒక ఇది అనమాట. అది ప్రతి ఇంట్లో ఉంటది, మా ఇంట్లో ఉంది. మా బాజీ పెద్దవాళ్ళు కాబట్టి బాజీ దగ్గర అందరు వస్తారు. ఎందుకు నేను అందరికన్నా చిన్నగా ఉండాలి కదా, చిన్నదాన్ని కానీ వెళ్ళింది మాత్రం పెద్ద కోడలే వెళ్ళాను. చిన్న కోడలుగా వెళ్ళాలి. ఇక్కడ కూడా పెద్ద కోడలు, అక్కడ కూడా పెద్ద కూతురు కదా ఫ్యామిలీకి. అవును, ఫ్యామిలీకి నేనే పెద్ద కూతురు. అవును, ఇక్కడ పెద్దవాళ్ళు, అక్కడ పెద్దవాళ్ళు. మీరే పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఏమున్నా ముసవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయినా నేను ఏమున్నా అందరు మా దగ్గరికి వెళ్తారు. మేమే మాట్లాడాలి, మేమే చెప్పాలి, మేమే చూడాలి. ముసలమ్మ అయిపోయారు మీరు. అది మాత్రం చెప్పకు, ఎవరు ముసలమ్మలు? నా ముందు మీరు ముసలమ్మలు అవుతున్నారు. అవును అవును, అది అయితే కరెక్ట్. మా బాజీ ఎప్పుడు యాక్టివ్ గా ఉండి అల్హమ్దుల్లా ఇప్పుడు మీరు ఇలాగే ఉండాలి. ఇన్షాల్లా. ఓకే, ఇప్పుడు పోయి పండుకోండి, పోండి. లేదు, ఇది అవ్వాలి కదా, అయిన తర్వాత పడుకుంటా. ఓకే, బాయ్, గుడ్ నైట్. విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఈద్. మీ అందరికి ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. ఆప్కు బి ఈద్ ముబారక్. జజాకల్లా. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, అందరికీ ఈద్ ముబారక్. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే చూడండి నేను రెడీ అయిపోయాను. సింపుల్గా రెడీ అయిపోయాను ఇప్పుడే. అయితే మా బాజీ వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో చూద్దాం. పిల్లలందరూ నమాజ్కి వెళ్ళారు అందరూ. అయితే మేము ఇప్పుడు నమాజ్ చేసుకుంటాము. నేను రెడీ అయిపోయాను, ఇంకా తబస్సుం రెడీ అవుతుంది, బాజీ రెడీ అవుతున్నారు ఇంకా. అయితే పదండి వాళ్ళు ఏం చేస్తున్నారు మీ అందరికీ చూపిస్తాను. వాలేకుం సనా గారు. వాలేకుం అస్సలాం రేష్మా గారు. ఏంటండి మీరు డ్రెస్ ఎక్కడా మీది? నా డ్రెస్ అన్ని పనులైన తర్వాత నాది లైట్ క్రీమ్ కలర్ లో ఉంది. అది ఇప్పుడు వేసుకుంటే అంత మస్తు అయిపోతుంది కదా. అంటే కొత్త స్టవ్ మీద వండితే అంత బ్లాక్ అయిపోయింది ఆ గిన్నె అంతా. సో మొత్తం మసిగా ఉంది, అందుకని దిష్టి తగలకుండా ఉంటుంది అది పెట్టుకుంటే. వేసుకొని పని చేయాలి. ఒక డ్రెస్నే ఖరాబ్ అవుతుంది కదా వేసుకుంటే. వద్దులే, వేసుకుంటా కాసేపు అయిన తర్వాత పనులు అన్నీ అయిపోయినాక డ్రెస్ వేసుకొని మోడలింగ్ చేస్తారా? మోడలింగ్ చేస్తా అప్పుడు. సో మా బాజీ నార్మల్గా రెడీ అయిపోయారు చూడండి. ఇంకా బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు. మా తబస్ రేష్మా డ్రెస్ చూడాలి, ఫుల్ రెడీ అయిపోయింది మంచిగా. ఎప్పుడో అన్ని లేట్గా వచ్చింది ఇక్కడికి. 1-2 days బిఫోర్ అంటే రాలేదు. చాంద్రాత్కి వచ్చి అన్ని సెట్ చేసుకొని వచ్చింది అక్కడే అన్ని. మొత్తం అదృష్టం అంతేలేని, నీకైతే అదృష్టం, నో డౌట్. రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను అనుకోనే లేదు నేను ఇది డ్రెస్ తీసుకోవాలి, కుట్టిస్తానా లేదా అని ఏం అనుకోలేదు. మా ఆపి తీసుకొని కుట్టి ఇచ్చింది. ఫోన్లో చూపించింది, ఇది తీసుకుంటా మంచిగా ఉంది, నేను కూడా తీసుకుంటున్నానంటే సరే అన్న. అవును, ఆమె కుట్టి ఇచ్చింది, పంపించింది. చాలా బాగుంది, అందుకే అదృష్టం నీకు. అదే ఆ పిల్లు ఈ పిల్లు నువ్వు నాకు మాత్రం ఎవరు తబస్సు ఎన్ని తెచ్చి పెడుతుంది ఇంట్లో, ఇద్దరి కోసం తెచ్చి పెడుతుంది. ఆమె తెచ్చి పెడుతుంది, మేము వేసుకుంటాం అంతే. అవును, పదండి ఇప్పుడు కిచెన్ లోకి వెళ్దాం. పద లేట్ అయిపోయింది. నమాజ్ చదివిస్తే 2 నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం. ఓకే. वालेकुम अस्सलाम. ఈద్ పూరి आपके पास ही दिख रही. చూడండి నా డ్రెస్ చాలా బాగుంది డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆ లేస్ వర్క్ అది మొత్తం అది ఎంత చూడు ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. సో మీ అందరికీ ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ సో మచ్. పదండి నమాజ్ చేద్దాం. పద. Ya Allah, 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 ya Allah. సో అల్హమ్దుల్లా అల్లాహ్ కా లాక్ శుకర్ హే. ఈద్ నమాజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో వచ్చి రాత్రి నుంచి మేము ఏం చేసానో అది చూపిస్తాను చూడండి. మటన్ బిర్యానీ చేసామండి. మటన్ బిర్యానీ
ఇది బగారే బైగన్ కా సాలన్ రాత్రి చూపించాను కదా, రెడీ అయిపోయింది. చూడండి, రాత్రి నుంచి వేడి చేసి 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 ఈ కలర్ వచ్చేసింది షుర్హుర్మాకి. అందరూ మాషాల్లా చెప్పండి. మా షుర్హుర్మా ఇక్కడ రెడీ. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ 6 o'clock అవుతుంది. ఇప్పటి వరకు మేము బిజీగా ఉన్నాము, చాలా బిజీగా ఉంది కాబట్టి ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు 6 o'clock నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మా తవసం కూడా రెడీ అయిపోయింది. మేము అందరూ ఫ్యామిలీ పిక్చర్ తీసుకుందామనేసి వెయిట్ చేస్తున్నాము. పిక్చర్ తీసుకొని వచ్చి మీ అందరితో खैरियत अच्छे हैं दोनों, हमें एक्सरसाइज के ईद मिल रही बच्चा ईद मुबारक ఎస్ రేష్మా, ఎలా జరిగింది మా ఈద్ ఎప్పటిలాగే హడావుడిగా, హ్యాపీగా, బిజీగా, గజిబిజిగా, చాలా కన్ఫ్యూజన్లో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే జరిగింది, అలాగే జరగాలి ప్రతి సంవత్సరం. అండ్ థ్యాంక్ యూ రేష్మా, షీఈ్ ఆల్వేస్ ఎ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటాను కదా, ఎప్పుడు నాకు పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ రేష్మా. అట్లీస్ట్ నేనైనా మధ్యాహ్నం 1 గంట పడుకున్నాను, తను అస్సలు పడుకోలేదు కూడా. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ ఎవరెవరైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తేనే ఇంతమంది హ్యాపీగా ఈరోజు తిని చాలా బాగుంది, టిఫిన్స్ వెళ్ళాయి. మేము ఇంత చేసాం, అంతమంది తిన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు మెసేజ్లు పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇలాంటి ఈద్లు ఇంకెన్నో మేము జరుపుకోవాలని, మేము ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా హ్యాపీగా ఉండాలని, అదే అప్లైస్ టు మీ అందరు కూడా, మీరందరూ కూడా ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండి ఈ ఈద్ని ఇంకా గ్రాండ్గా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మా ఈ హడావుడి చాంద్రాత్ నుంచి జరుగుతున్న హడావుడి అంత రేష్మ ఏదైతే చూస్తుందో మీరందరూ కూడా ఈద్ రోజు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఈది తనకి ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే తను ఇంకా ఫ్లరిష్ అయ్యి ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ ఇవన్నీ పెడుతుంది. సో దానికోసం మీరందరూ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, ఇంకేమైనా నేను మీరే మాట్లాడండి, ఎండ్ చేయండి వీడియో. తన బ్లాగ్ నేనేం చేస్తాను, మీరు చేయండి. నువ్వు ఎలా చేయాలంటే అది ఎలా చేస్తావు ఎండ్ నాకు తెలియదు కదా, ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఎందుకు అర్థం చేసుకుంటారంట. ఓకే గైస్, అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఈ కష్టాన్ని ఇంత హడావుడిలో కూడా మేము బ్లాగ్ చేసి చూపించాలని ఆ ప్రయత్నం ఉంది, చూడండి తప్పన ఉంది కదా, అది మీ అందరికీ అయితే షేర్ చేయాలి, చూపించాలని ఆతృత అనమాట. ఏం జరుగుతుంది అది చూపించాలి, హ్యాపీనెస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది మీ అందరికీ చూపించాలనేసి రికార్డ్ చేస్తాము. అయితే చూసి మీరు ఎంజాయ్ చేసి మాకు కామెంట్లు, లైక్లు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మా ఫ్యామిలీలో మీరు కూడా చూస్తే మా ఫ్యామిలీ మెంబర్గా మేమందరం కలిసి హ్యాపీగా జరుపుకున్నట్టుగా ఉంటుంది అనమాట పండగ. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి, రేష్మ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చెప్పు దాని తర్వాత మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లాహ్ hafiz. Ya Allah, 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 ya Allah.